తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన బాంబు పేలుళ్ల కేసు ఎన్ఐఏకు బదిలీ కానుంది. ఈ మేరకు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో విజయనగరానికి చెందిన సిరాజ్, హైదరాబాద్ కు చెందిన సమీర్లను పోలీసులు అరెస్టు చేశారు. వీరిని ప్రత్యేకంగా విచారించేందుకు న్యాయస్థానం వారం రోజుల పాటు కస్టడీకి అనుమతించింది. పోలీస్ అధికారులతో పాటు ఎన్ఐఏ ప్రతినిధులు, మహారాష్ట్రకు చెందిన యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ సభ్యులు ప్రత్యేకంగా విచారించారు. ఇతర రాష్ట్రాలు, దేశాల్లో ఉగ్రవాద భావజాలం కలిగిన వారితో వీరికి ఉన్న లింకులపై ఆరా తీశారు. అహీం పేరుతో ఉగ్ర కార్యకలాపాల విస్తరణకు బాంబులు పేల్చేందుకు కుట్రలు చేసినట్లుగా ప్రాథమికంగా విచారణకు వచ్చారు. అలాగే సిరాజ్ తో పాటు అతని కుటుంబ సభ్యుల ఖాతాలో పెద్ద మొత్తంలో నగదు నిల్వలను గుర్తించారు. ఇతర దేశాల్లో ఉన్న మరొక ఇద్దరిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఇక్కడికి రప్పించనున్నారు. ఇటుగా విజయనగరం బాంబు పేలుళ్ల కేసులో దర్యాప్తు ముమ్మరం చేసింది. ఇప్పటికే ఎన్ఐఏకు ఈ కేసును బదిలీ చేసింది ఏపీ ప్రభుత్వం. రైట్ థింగ్ సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ విజయనగరం నుంచి రమేష్ అందిస్తారు. రమేష్, హిమబిందు, మనం చూసుకుంటే విజయనగరం జిల్లా పోలీసులు గత నెల 16న ఈ ఉగ్ర కేసు నమోదు చేశారు. అయితే ఈ ఉగ్ర కేసులోని ఎట్టకేలకు జాతీయ దర్యాప్తు సంస్థకు బదిలీ కానుంది. ఈ మేరకు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ అయితే ఆదేశాలు జారీ చేసినట్టు మనకు సమాచారం ఉంది. ఈ కేసులోని ప్రధానంగా దేశవ్యాప్తంగా ఉలిక్కిపడ్డ ఇటువంటి కేసులోని విజయనగరానికి చెందిన సిరాజ్ రెహమాన్ ఈ పేరు బయటికి రావడం, పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో ఒక్కసారిగా రాష్ట్ర వ్యాప్తంగా కాదు దేశవ్యాప్తంగా కూడా సంచలనం మారింది. అయితే ఈయనతో పాటు అతను ఇచ్చిన వాంగ్మూలం మేరకు హైదరాబాద్ లో సయ్యద్ సమీర్ కూడా పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు. అయితే వారు ప్రత్యేకంగా విచారించేందుకు న్యాయస్థానం వారం రోజుల పాటు పోలీస్ కస్టడీ అనుమతించింది. ఈ నేపథ్యంలోనూ విజయనగరం జిల్లా కేంద్రంలో పీటీసీ మైదానంలో పీటీసీ కళాశాల ఆవరణంలో అయితే ఎంఐఏ అధికారులతో పాటు మహారాష్ట్రకు చెందిన యాంటీ టెర్రరిస్ట్ అభ్యర్థి సభ్యులు కూడా ప్రత్యేకంగా విచారించారు. విడతల వారీగా విచారించిన నేపథ్యంలోని వీళ్ళకైతే కోర్టులో సబ్మిట్ చేయవలసినప్పుడు ఈ వారం రోజులు కస్టడీ అనంతరం కోర్టులోని వీళ్ళని హాజరుపరిచిన సంగతి మనం తెలుసుకున్నాము. అయితే అక్కడి నుంచి ఉగ్రవాద భావజాలం కలిగిన వీరితో పాటు వీరికి ఉన్న లింకులపై కూడా ఆరా తీశారు. అహీం పేరుతో ఉగ్ర కార్యకలాపాలకు విస్తరణకైతే బాంబు పేల్చేందుకు కుట్ర పడినట్లయితే ప్రాథమికంగా తేల్చారు. ఈ నేపథ్యంలో అయితే వీరిని కోర్టులో హాజరుపరిచారు. ఈ కోర్టులో హాజరుపరిచిన అనంతరం అయితే అక్కడ విచారణ అనంతరం విశాఖ కేంద్ర కారాగారం తరలించాలని కోర్టు ఆదేశాల నేపథ్యంలో ఈ క్రమంలోనే హైదరాబాద్, చెన్నై, ముంబై, ఢిల్లీలో కొందరు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఇతర దేశాల్లోనూ మన ఇద్దరిపై కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. ఇక్కడ రప్పించడానికైతే ఎన్ఐఏ అధికారులు ప్రయత్నిస్తారు. కేసు బదిలీ అయిన తర్వాత కూడా దర్యాప్తు అయితే ఇంకా ముమ్మరంగా ఉంది. అయితే ఈ నేపథ్యంలో విజయనగరం జిల్లా కేంద్రంలో అయితే ఒక్కసారిగా ఉలిక్కిపడిందని చెప్పాలి. ఈ సంబంధించి వాళ్ళ తండ్రి, అదే విధంగా ఆయన సోదరుడు కూడా పోలీస్ శాఖలో పనిచేస్తున్నారు అని తెలిసింది. వీరి బ్యాంక్ ఖాతాల్లో కూడా అధిక మొత్తంలోని నగదైతే ఉన్నట్టు గుర్తించారు. ఇప్పటికే ఈ అకౌంట్ ఫ్రీజ్ చేస్తారు. అయితే దీనికి పలుమార్లు వాళ్ళ కుటుంబ సభ్యులు బ్యాంక్ కి వెళ్లి విత్డ్రా చేసే ప్రయత్నం అయితే చేసుకున్నారు. దీన్ని అయితే ఇప్పటికే ఫ్రీజ్ చేసిన దీని మీద తదుపరి చర్యలు ఎలా ఉండబోతున్నాయి, ఇప్పుడు సిరాజ్ కుటుంబ సభ్యులు అయితేనేమి ఇంకా వెళ్తూ ఉన్న లింకులు ఏంటేమి, దేశవ్యాప్తంగా వీరు ఏం చేద్దాం అనుకున్నారు, ఈ భారీ కుట్రడానికి విజయనగరం కేంద్రంగా ఎందుకు ఎంచుకున్నారు, తదితర అంశాలు అయితే ఇప్పటికీ జిల్లా వాసులకు ఒక ప్రశ్నార్థకంగానే మారింది. అయితే ఈ ఎన్ఐఏకు ఈ ఉగ్ర కేసు బదిలీ అయిన నేపథ్యంలో మరిన్ని ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ రమేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.